కావచ్చు, కలిగి రోడ్డు కావచ్చు. తర్వాత ఎన్హెచ్ సంబంధించిన రోడ్డు పేరుతో విధ్వంసం చేశారు. ఎన్హెచ్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీకి ఎవరికో వచ్చింది రోడ్డు, వాళ్ళు చెరువుల్లో మట్టి ఎట్టేయటము, గుట్టలు సదరం చేసేయటము, వీళ్ళకి ఎమ్మెల్యేకి ఎంపీకి వాళ్ళకు ఉండే చెంచాలకు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఈ నేచర్ను, ప్రకృతిని అంతా విధ్వంసం చేశారు ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో. అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా. సరే, ఎన్ని క్యూబిక్ మీటర్లకు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు, ఏ గుట్టను కొట్టమన్నారు, వాళ్ళకి ఏ అధికారం ఉంది చెప్పండి? ప్రకృతిని మనము నాశనం చేసేసి రోడ్డు పేరుతో రోడ్డు వేయాలా అని పద్ధతి ఉంది. ఎక్కడి నుంచి మట్టి తోలాలా, ఎంత దూరం నుంచి తోలాలా అనేది తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారా లేదా అన్నీ కూడా రివ్యూ చేస్తాం. ఎవరైతే ఎంఆర్ఓలు ఉన్నారో, విఆర్ఓలు ఉన్నారో, ఎండిఓలు ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి, సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా. విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ ఉంటుంది. పంచాయతీ ఆఫీసులో పీలేరు పంచాయతీ ఆఫీసులో కూడా లక్షల కోట్లు మిస్యూజ్ అయింది. పనుల పేరుతో నీళ్లు తోలినామని చెప్పి ఉద్యోగాలు చేయకపోయినా కూడా కొంతమంది ఉద్యోగాలు పేర్లు రాసుకొని రిజిస్టర్లో డబ్బులు ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు పంచాయతీలో, పీలేరు పంచాయతీలో. అది కూడా ఎంక్వైరీ చేస్తాం. పీలేరులో ఏమేమి కరప్షన్ జరిగిందో ఎంక్వైరీ చేస్తాం. ఈ ఎన్హెచ్ రోడ్లు ఏదైతే ఈ చెరువులు, కుంటలు అంతా ఏ విధంగా తోలేసినారు, ఎవరికి డబ్బు ఇచ్చినారు, ఎందుకు ఈ విధంగా ప్రకృతిని డిస్ట్రాయ్ చేసినారు. మీరు ఏదైనా తీసుకోండి, ఏ మండలమైనా వాయిల్పాడు ఎత్తుకోండి, కలికిరి ఎత్తుకోండి, పీలేరు మండలం ఎత్తుకోండి, ఎక్కడన్నా ఒక చెరువు ఉంది సక్రంగా ఉందా, ఒక గుట్టు ఉందా చెప్పండి. రోడ్డు పేరుతో రీళ్లు చేసుకోవడం జరిగింది. తర్వాత ఏపీఐఐసి భూములు ఆయిల్ సీడ్స్కి సంబంధించి పీలేరులో ఏ విధంగా అమ్మేశారు, ఎవరికి అమ్మినారు, ఎవరికి ఇల్లు శాంక్షన్ అయింది, ఎవరికి పట్టాలు ఇచ్చినారు. దగ్గర 15,000 20,000 పట్టాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు పీలేరులో. ఎవరికి చేరింది అనేది కూడా కలిగిరి కానీ పీలేరు కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈరోజు చెప్తున్నా నేను, మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేల కోట్లు ఇక్కడ వసూలు చేశాడు మిథున్ రెడ్డి. ఇక్కడ బ్రోకర్లను పెట్టుకొని, కలిగిరిలో బ్రోకర్ని పెట్టుకొని మైనింగ్ డిపార్ట్మెంట్లో అతన్ని బ్రోకర్ను వెల్లూరులోనో ఎక్కడో ఆఫీస్ పెట్టి, తమిళనాడు వెల్లూరులో ఆఫీస్ పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేసి అతను ఈ ప్రైవేట్ మైన్స్ వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేశాడు. గవర్నమెంట్ కట్టేది ఎంత, వీళ్ళకి పోయేది ఎంత. ఎంపీ పేరుతో ఇక్కడ మైనింగ్ డైరెక్టర్లు అని పేరు చెప్పుకొని వాళ్ళు మైనింగ్ దందాలు చేశారు. ప్రతి మైనింగ్ దగ్గర జిల్లాలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, గవర్నమెంట్కి ఎంత కట్టినారు, మీరెంత తినేశారు, ఇక్కడ ఉండే ఎంపీ కానీ అప్పుడు మినిస్టర్ కానీ వీళ్ళంతా కూడా ఏం చేసినా అది కూడా రివ్యూ చేస్తాం. మైనింగ్కి సంబంధించి, లిక్కర్కు సంబంధించి రివ్యూ చేస్తుంది ప్రభుత్వము. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే తప్పులు చేశారో అన్నీ చేస్తాం. ఈరోజు లేఅవుట్లకు సంబంధించి ఇల్లీగల్ లేఅవుట్లు పీలేరు కావచ్చు, కలిగిరి కావచ్చు, దేనికి పర్మిషన్ ఉంది, దేనికి పర్మిషన్ లేదు. ప్లాట్లు ఏమో అమ్మేస్తున్నారు. అది ప్రైవేట్ భూమా, గవర్నమెంట్ భూమా ఏమనేది కూడా ప్రైవేట్. మేము విజయవాడ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టి అన్ని లేఅవుట్లకు సంబంధించి ఏది పర్మిషన్ ఉంది, ఏది పర్మిషన్ లేదని చెప్పి అన్ని డీటెయిల్స్ తెప్పించుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో, అది విఆర్ఓ కావచ్చు, గ్రామ ఈఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, అందరినీ సస్పెండ్ చేస్తాం. తోగాల నుంచి ఎంక్వైరీ చేయించి సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏ విధంగా రిజిస్టర్ చేసినారు, చెరువులు, గుట్టలు, పక్క సర్వే నెంబర్ వేసేది, ఇంకో ప్లాటు రిజిస్టర్ చేసేది, పక్క గ్రామం సర్వే నెంబర్ వేసేది, పీలేలో రిజిస్టర్ చేసేది. ఖచ్చితంగా కలిగి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, పీలేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంక్వైరీ చేపిస్తాం. సిఐడి ఎంక్వైరీ, అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేయించి ఏ సబ్ రిజిస్టర్ ఏ విధంగా చేశారు, ఎంఆర్ఓ ఆఫీసర్లు, సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు ములాఖత్ అయ్యి ఇవన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్లు జరిగినాయి పీలేరులో కూడా, అవన్నీ కూడా రివ్యూ చేస్తాం అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మేము అన్నీ కవర్ అయినాయి కదా, ఇంకేమన్నా తీసుకోండి. అన్నీ కవర్ అయినాయి అబ్బా.